గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇది వచ్చేసి వ్లాగ్ మార్నింగే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇదైతే మా బాల్కనీలో నుండి వ్యూ అనమాట. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటో చూసేయండి. దోశ అండ్ ఇడ్లీ అనమాట. ఆ రోజు మాకు బ్రేక్ఫాస్ట్ అయితే అందులోకి చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ అండ్ ఎర్రకారము. ఇంకా తినేసాము. ఇక్కడ మా మమ్మీ ఏంటో సర్దుకుంటూ ఉంది. ఇక్కడ మా బెడ్రూమ్ నుండి విండో ఉందన్నమాట, అక్కడ నుంచి వ్యూ కూడా కనిపిస్తుంది. ఇక్కడ అయితే ఇంకా మా ఫ్రేమ్ ఇది మా అందరికీ చాలా ఇష్టమైన ఫ్రేమ్ అనమాట. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇచ్చారు మ్యారేజ్ గిఫ్ట్గా. ఇంకా మా తమ్ముడు కూడా తింటూ ఉన్నాడు. అయితే ఓటింగ్ డే కదా, సో మేమైతే ఓట్ వేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మీరైతే బ్లాగ్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. రోజు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 అట్లా అవుతుంది. ఆఫ్టర్నూన్ కదిలామన్నమాట మేము ఇంటిలో నుండి. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా కీస్ అయితే వేస్తున్నాము. నేను, మా మమ్మీ, మా తమ్ముడు ఇంకా బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి మాకు దగ్గరే పోలింగ్ పాయింట్ అయితే, అంటే మేము ఇంతకు ముందు ఉన్న ఏరియాకి వెళ్తున్నాం అనమాట. చిన్నప్పటి నుంచి పెరిగిన ఏరియా. ఇక్కడ మేము అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాము. మాకైతే పోలింగ్ సెంటర్ అయితే అక్కడే ఉంది, కచ్చరమిట ఏరియా వచ్చేసి. ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము. ఇది మా పార్కింగ్ ఏరియా అపార్ట్మెంట్లో. ఎండ చూసారా ఎట్లా ఉందో. ఇంకా మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఇది వచ్చేసి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడే అనమాట మేము చిన్నప్పటి నుంచి ఉన్న ఏరియా అయితే ఇదే. ఇంకా మా పిన్ని, మా పెద్దమ్మ, మేమందరం మా అక్క వాళ్ళం కలుసుకొని వెళ్తున్నాం అనమాట పోలింగ్ సెంటర్కి. ఇది వచ్చేసి ఈ ప్లేస్ మెయిన్ సెంటర్లోనే ఉంటుంది. మా పాతిల్లు అనమాట ఇక్కడే ఉన్నింది. ఇంకా ఇదంతా మేము పడగొట్టేసాము. సో ఇక్కడ ఈ బ్లూ గేట్ ఉంది కదా, ఆ రూమ్ వరకు మొత్తం మాదే అనమాట ఆ స్థలము. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇల్లు కూడా పక్కనే. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా అందరం కలిసి వెళ్దామని చెప్పేసి ఇంకా అక్కడికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. ఇక్కడ మా చెల్లిళ్ళు, మా తమ్ముళ్ళు, మా పిన్ని, పెద్దమ్మలు అందరూ అనమాట ఉన్నాము. ఇక్కడ మా బాబాయ్ హాయ్ చెప్తున్నారు. ఇంకా ఓటేయడానికి అయితే మేము వెళ్తూ ఉన్నాము. మాది జాయింట్ ఫ్యామిలీ. మా పెద్దమ్మ, మా పిన్ని వాళ్ళు హాయ్ చెప్తున్నారు అనమాట. ఇంకా ఇట్లా ఓటింగ్ అయితే మేము వేసాము ఆ రోజు. గాయ్స్, మేమైతే ఓట్ అయితే కంప్లీట్ అయిందనమాట మా పోలింగ్ ఇవాళ. ఇంకా ఫుడ్ తినడానికి అయితే మేము వెళ్తున్నాము. అందరం కూర్చొని తింటున్నాం అనమాట. ఇంకా ఇట్లా ఫ్యామిలీ అంతా కూర్చొని. నెక్స్ట్ అయితే ఇంకా ఫుడ్ తినేసాక కాసేపు అట్లా కూర్చొని మాట్లాడుకున్నాము. ఈవినింగ్ అయిపోయింది ఆ పాటికే. ఇంకా అట్లా కూర్చొని ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. బజార్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ చెరుకు రసం అయితే ఫేమస్ ఇక్కడ కావల్లో. సో ఇంక ఇక్కడ తీసుకున్నాము మేమైతే. ఐస్ క్రీమ్స్ కూడా ఉంటుంది అండ్ గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ షాప్లో. చెరుకు రసం అయితే తీసుకున్నాం అనమాట. నేను, మా అక్క, మా తమ్ముడు తాగేసాము కూల్గా. ఇంకా అట్లానే పక్కనే విశాల్ మార్ట్ అనేది ఉన్నింది మాకు. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో అని చూసి వెళ్ళాము. సో మొత్తం చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట ప్రైజెస్ అయితే. కానీ నాకెందుకో విశాల్ మార్ట్లో క్వాలిటీ అంత బాగుండదు అనిపిస్తుంది అనమాట. సో ఎక్కువ అంతగా అయితే అక్కడ మేమేమి కొనము. ట్రెండ్స్లో అయితే బాగుంటుంది క్వాలిటీ అయితే. ఇక్కడ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. జూట్ బ్యాగ్స్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ. ఇవైతే రీజనబుల్ రేట్లోనే పెట్టున్నారు. సో ఇవైతే నచ్చాయి. ఈ బ్యాగ్ వచ్చేసి 199, 200 అనమాట. ఇంకా ఫుట్వేర్ కలెక్షన్ కూడా బాగానే ఉంది. ఇంకా ఈవినింగ్ అయిందనమాట. ఇంకా అట్లా బజార్కి వెళ్ళి నేను పట్టీలు తీసుకున్నాను. ఇవి పాత పట్టీల్ని నేను అట్లాగా కలర్ వేయించుకున్నాను అనమాట. ఇంకా కొత్త పట్టీలు తీసుకున్నాను. ఇంక ఇంటికి వచ్చేసాక మా మమ్మీ ఇట్లా టిఫిన్ అయితే వేసిచ్చారు నాకు, మా తమ్ముడికి. మేమైతే చికెన్, దోశ, చట్నీ వేసుకొని తినేసాము. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది. హే గాయ్స్, మా ఆంటీ అయితే వచ్చారు. మా అత్తయ్య వచ్చారనమాట ఇంటికి. సో ఎలక్షన్ డ్యూటీస్ వేశారు మా అత్తయ్యకి. ఎలక్షన్ కంప్లీట్ అయ్యాక ఇంకా మా ఇంటికి వచ్చారనమాట. సో ఇంకా ఏవో స్నాక్స్, ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారనమాట. ఇంకా మా మమ్మీ అయితే ఏదో పప్పు కర్రీ ఏదో చేస్తున్నారు. ఇంకా టిఫిన్లోకి అయితే చట్నీ, చికెన్ ఇంకా అలా చేశారనమాట. ఇంకా మా మమ్మీ, మా అత్తయ్య ఏవో మాట్లాడుకుంటూ అట్లా ఉన్నారు. ఇంకా మా అత్తయ్య కూడా బయలుదేరుతుంది ఇంటికి. సో ఇంకా కాసేపు అలా కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట తను, మా అత్తయ్య. ఇంకా టీ తాగేసి వెళ్దామని మా అత్తయ్య, మా మమ్మీ టీ తెచ్చిందనమాట.
ఇంకా అట్లాగా టీవీ చూస్తూ వాళ్ళు టీ తాగారు. మార్నింగే కదా అప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్ చేశాక టీ తాగారు. ఇంకా నెక్స్ట్ అయితే ఈలోపే మా అక్క వాళ్ళు వచ్చారు. ఇంకా మా అక్కతో కాసేపు మాట్లాడారు మా అత్తమ్మ. ఇంకా అట్లాగా ఇంకా వాళ్ళైతే బయలుదేరుతున్నారనమాట. మా అక్క వాళ్ళు ఉండేది నెల్లూరులో, అట్లనే మా అత్త వాళ్ళు ఉండేది కూడా నెల్లూరులోనే. ఇంకా వాళ్ళతో కలిసి స్టార్ట్ అవుతున్నారు. ఇంకా మా మమ్మీ ఏవో కొన్ని పంపుతుందన్నమాట మా అక్కకి, ఐటమ్స్, కర్రీస్ అలాగా. ముంజలు వచ్చాయన్నమాట. మా ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు, చాలా ఫ్రెష్గా అమ్ముతూ ఉంటారు వీళ్ళైతే. ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అంట. సో 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఇంకా ఇదైతే మా అపార్ట్మెంట్ కింద చాలా ప్లాంట్స్ అయితే పెట్టుంటారు పార్కింగ్ ఏరియా దగ్గర. ఇక్కడ బిల్వపత్రం తీస్తుందన్నమాట మా మమ్మీ. ఇంక ఇవన్నీ చెట్లు, కనకాంబరం చెట్లు, మందారం చెట్టు, ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక జ్యూస్ అయితే తాగుతున్నాను, మా అత్తయ్య తెచ్చారు. ఇక్కడైతే మా అన్న వచ్చినాడు, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. స్టాచ్యూ లాగా కూర్చో ఉన్నాడు ఫ్రెండ్స్, గుండు చేయించుకున్నాడు. సో మేమైతే కాస్త టీవీ చూస్తూ అట్లా కూర్చున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా మేమైతే తినేసాము ఆ రోజు నైట్. ఇంక ఇవైతే స్నాక్స్ అనమాట, మా తమ్ముడు బయటికి వెళ్ళి తీసుకొచ్చాడు. స్వీట్స్ అనమాట, ఇవేమో వాటి ఏమేంటో తెలీదు. ఇవైతే మోతీచూర్ లడ్డు. ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ డే నేనైతే ఇంకా బెంగళూరు వెళ్తున్నాను అనమాట. సో మా చెల్లి నేనైతే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడైతే గుడికైతే వచ్చామన్నమాట, నేను మా మమ్మీ. బాబా టెంపుల్ మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంకా బయట వస్తే ఇక్కడ ద్వారకామాయి ఉంటుంది, దుని. ఇంకా దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా పక్కనే ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది బాబా గుడి అయితే కావల్లో. ఇది వచ్చేసి టెంపుల్లో దుని. ఇంకా మా అక్క అయితే ఇట్లాగా క్లే పాట్లో పెరుగు అయితే చేమిరి వేసింది, చాలా బాగా వచ్చింది అనమాట. ఒక ఎండుమిర్చి యాడ్ చేసింది పాలల్లో. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో, కొంచెం కూడా డ్రాప్ వాటర్ కూడా లేకుండా చాలా చిక్కగా వచ్చింది గడ్డ పెరుగు. ఇంకా మా మమ్మీ అయితే నా కోసం ఇట్లాగా మురుకులు అయితే రెడీ చేస్తుంది అనమాట. చాలా బాగా వచ్చాయి మురుకులు అయితే, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. ఇంకా అటు సైడ్ వచ్చేసి సున్నుండలకి ప్రిపేర్ చేస్తుంది. ఇంకా రెడీ అయ్యేసి ఇంకా బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్దామని ఇంకా కూర్చోన్నాను. బస్ టైం అయితే అయింది. ఇంకా బోర్డింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. సేమ్ మేమిద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఇంకా బస్ వచ్చింది, ఇంకా మమ్మల్ని సెండ్ ఆఫ్ చేసేసి ఇంకా వాళ్ళైతే మా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా నెల్లూరులో మా అక్క వాళ్ళు ఉంటారు కదా, సో ఇంకా అక్కడైతే మేము షాపింగ్ దగ్గర ఆపమని చెప్పాము. ఇంకా అక్కడికైతే మా అక్క వాళ్ళు వచ్చారు. ఇంకా కాసేపు మాట్లాడుకొని ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా బెంగళూరు అయితే వచ్చేసాము. ఇంకా నేనైతే స్టాపింగ్లో దిగేస్తున్నాను. ఇంకా మా చెల్లి అయితే ఇంకా నెక్స్ట్ స్టాపింగ్లో తను దిగేస్తుంది. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారనమాట స్టాపింగ్ దగ్గరికి. ఇంకా ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.